అంటే వన్స్ మనకి ఒక ఫ్యూచర్ హింట్ లాగా ఉందని మనకి ఈ విషయం మీరు కోరుకున్నా, ప్లీజ్ మాకు వాక్యం చెప్పండి అన్నా, దేవుని యొక్క మాట వినిపించండి, నాకు దేవుని మాట వినాలని ఉంది, ఇదిగో దేవుని గురించి రక్షణ తీసుకోవాలని ఉంది, ఇలాంటి మీ ఆలోచనలకి ఒక రోజు కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని ఆపేస్తాయి. ఇప్పటికే రక్షణ తీసుకుందామని వచ్చే వాళ్ళకి వాటర్ లేదు. మీరు ఒకవేళ కొన్ని ప్రభుత్వ కోడింగ్ ప్రకారంగా మీరు రక్షణ తీసుకోవాలంటే ఆ రోడ్లో వాళ్ళు సైన్ చేయాలి, అధికారులు సైన్ చేయాలి, ఇచ్చేవాళ్ళు డిక్లరేషన్ లెటర్ ఇవ్వాలి. ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు తీసుకునే రక్షణ గురించి సరౌండింగ్ అయ్యి ఉన్నాయి. అదే వాక్యం ప్రకటించాలంటే ఎందుకోసం ప్రకటించాలనుకుంటున్నావు, నువ్వు బాప్తిసం ఇచ్చే వాళ్ళకి ఏమన్నా సహాయం, శరీరపరమైన సహాయం ఏమన్నా చేస్తే వాళ్ళు లోబడి ఏమన్నా నీకు ఏమన్నా చేస్తున్నారా, వాళ్ళు ఏమన్నా ప్రాఫిట్ తీసుకుంటున్నారా, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ లెటర్స్ మన గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అందుకే దేవుడు ఒకే ఒక్క హింట్ ఇచ్చాడు, యెహోవా దొరికి కాలం నుండే ఆయన వెతకండి. సో మీకు వినపడుతున్న వాక్యము మీకు చాలా అలసత్వంగా లేదంటే ఏదో ఫార్మాలిటీగా అనిపిస్తే దయచేసి మీరు మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. ఆయన వాక్యం వినపడుతున్నప్పుడు మీరు డెఫినెట్గా అలర్ట్ అవ్వాలి. ఈ మధ్య మనకి యుద్ధం జరిగినప్పుడు కొన్ని సైలెన్స్ ఇండికేషన్స్ ఇచ్చి మీరు ఎలా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని కొన్ని ఇవి చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకు చేశారు తెలుసుకోకపోతే ఏమవుతుందంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక మన ప్రాణాలను మనమే పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ముందుగానే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నామంటూ గవర్నమెంట్ కొన్ని యాక్టివిటీస్ చేసింది. మరి గవర్నమెంటే మీ ప్రాణాల కోసం అంతగా ఆలోచిస్తే అసలు ప్రాణమే పోసిన ఆ మహాదేవుడు నీ గురించి ఎంత ఆలోచించుంటాడు? అవునా కదా? ఏం చేస్తూ ఉంటాడు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నవి ఇక్కడ ఉన్నావు ఇవేమీ ఆలోచించకుండా ఆయన ఇచ్చిన ఈ సన్నిధిని, ఈ యొక్క సిచ్యువేషన్ని అలుసుగా చూడదు. అందుకే యెషయా గ్రంథంలోనే మన వాక్య పఠనంలో నేర్చుకున్న మాటను ఒకసారి పరిశీలన చేసుకున్నాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనంలో చాలా తెగలను పిలిచారు కదా, లాస్ట్ లో ఒక మాట ఉండింది. అదే చదువుకుందాం, ఆ మాట మొత్తం చదువుకుందాం. 11వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆ దినమున శేషించున్న ప్రజలను చేసుకోండి. ఇక మిగిలిన వాళ్ళు ప్రపంచంలో ఎన్నో కోట్ల మందిగా ఉన్న మన ప్రజానికల్లో ఇక మిగిలిన వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్న విషయాలు మీ మనసులోకి వెళ్ళనీయండి. సాతాను మీ హృదయాన్ని రాయి చేసి ఉండొచ్చు, లేదంటే సాతాను మీలో తెలియని అలజడిని పెట్టుండొచ్చు, ఏదో లోకపరమైన ఇబ్బందులు బాధలతో మిమ్మల్ని చుట్టుముట్టేసి దేవుని వాక్యాన్ని వెళ్ళనీయకుండా ఎట్లయితే వాటర్ ప్రూఫ్ గా కొన్ని వాచీలు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయో అలాగే వాక్యం అనే దాన్ని వెళ్ళకుండా మిమ్మల్ని అడ్డుగోడగా మిమ్మల్ని బాధలు అనేటువంటి ఒక ఉచ్చులో పడేసిందో వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని స్వరాన్ని జాగ్రత్తగా వినండి. మీరే శేషించిన జనము, మనల్ని శేషించిన జనముగా పిలుస్తున్నాడు. ఎక్కడెక్కడి నుంచి పిలిచాడట? అషూరులో నుంచి పిలిచాడు, ఐగుప్తులో నుంచి పిలిచాడు, పత్రోసులో నుంచి పిలిచాడు, కూషు నుంచి పిలిచాడు, ఏలోము నుండి పిలిచాడు, షీనార్ నుండి పిలిచాడు, హమాతులో నుంచి, తర్వాత సముద్ర ద్వీపముల నుండి కూడా పిలిచాడు. పిలిచి ఏం చేసావయ్యా అంటే అండర్లైన్ చేసుకోండి, మనందరినీ విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు, సెకండ్ ఛాన్స్. ఇది ఎవరు ఇవ్వరండి. ఏ బంధువు ఇంకొక బంధువుకి ఈ ఛాన్స్ ఇవ్వడు. ఏ భర్త తన భార్యకి ఇంకొక ఛాన్స్ ఇవ్వదు. ఏ భార్య తన భర్తకి ఇంకొక ఛాన్స్ ఇవ్వడు. ఎవరు ప్రపంచంలో తన అనుకునే వాడికి నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నానని పై మాటకే చెప్తారు, కానీ నువ్వు చెప్పిన దాన్ని రిపీట్ చేసి చేసి నిన్ను కొల్లపడుస్తుంది మానవ సమాజం. కానీ ఒకే క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఆ మహాదేవుడు నిన్ను రెండవ మారు పిలుస్తున్నాడు. ఫస్ట్ ఏం చేసాం? ద్వితీయోపదేశ కాండం, లేవీ కాండం 26వ అధ్యాయము, లేవీ కాండము 26వ అధ్యాయము
40వ వచనం. వారు నాకు విరోధముగా చేసిన అది మనం చేసింది. నువ్వు అనుకుంటున్నావు నాకు వ్యతిరేకంగా నా బిడ్డలేంటి, నాకు వ్యతిరేకంగా నా భార్య ఏంటి, నాకు వ్యతిరేకంగా నా భర్త ఏంటి, నాకు వ్యతిరేకంగా నా ప్రాణ స్నేహితుడు ఏంటి అనుకుంటున్నాం. అసలు మనం అందరం కలిసి ఎవరికి తిరుగుబాటు చేసాం? ఇది మన దగ్గర ఉన్న జబ్బు. ఈ జబ్బు ఒకప్పుడు తిరగబాటు అయ్యి మనల్ని ప్రేమించే వారిని, మనల్ని మన యొక్క శ్రేష్ఠ కోరుకునే వాళ్ళని, వాళ్ళందరినీ మనం ఏం చేస్తామంటే ద్వేషులుగా, శత్రువులుగా చూస్తాం. అందుకే ఏమంటున్నాడు? వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును. అది ఏంటి? వాళ్ళ ఫోర్ ఫాదర్స్ దోషం కూడా ఒప్పుకోవాలి. ఏమంటే ఆదాము గారు చెప్తే నేనేం చేశానండి? ఆదాము గారు కదా వాళ్ళ ఆవిడ మాట తినొద్దు అన్నాడు. తినొద్దన్న పండు తిని అమ్మా తీసుకో అంటే నేను వద్దాను కదా ఆదాము గారు. వాళ్ళు తప్పు చేస్తే నన్ను ఎందుకంటే బలిచేటు నీలో కూడా పాపం ఉందని చెప్పా. తిరుగుబాటు వల్ల వచ్చే క్వశ్చన్ ఇది. వాళ్ళెవరు చెప్తే నేనేం చేశాను, ఆయన ఏదో తప్పు చేస్తే నేనేంటి. చాలా మంది కూడా పేరెంటింగ్ విషయాలకు వచ్చేటప్పటికి వాళ్ళ గొడవల్లో వాళ్ళు అది చేశారు, వాళ్ళు అది చేశారు. ఏంటి సంబంధం ఉందట. ఏ విధంగా? దేవుడి విషయంలో. మీరు అనుకోకండి. ఇక్కడ ఏమంటున్నాడు? తమ తండ్రుల దోషమును కూడా ఒప్పుకొని ఎవరికి విరోధంగా? దేవునికి విరోధంగా. నువ్వు ఇవి ముందు మనకి చేదు వేరులుగా మొలిస్తేనే ఎదుట వ్యక్తిని, ఫస్ట్ కుటుంబంలో వ్యక్తులని ఎందుకు ద్వేషిస్తామంటే ఆల్రెడీ మనం తిరుగుబాటు చేసింది ఎవరి మీద? దేవుడి మీద. ఈ తిరుగుబాటు చేసి తమ తండ్రుల దోషం కూడా ఒప్పుకోకుండా నీకు విరోధంగా నడిచాను నాయన అనేటువంటి రియలైజేషన్ రాకుండా ప్రపంచం మొత్తం ఈ విధంగా ఉన్న స్థితిలో నేను తమకు విరోధంగా నడిచా, అయ్యో దేవా నీకు విరోధంగా నడిచావు నాయన అని మీరు ఆలోచించుకోకుండా, మీ ప్రవర్తనను దిద్దుకోకుండా నన్ను బాధ పెట్టారు కాబట్టి నేను మిమ్మల్ని వేరు చేసేసాను అని లాస్ట్ లో 41వ వచనంలో అనగా దగ్గర చదవండి. అనగా లోబడని తమ హృదయములు తిరిగి, ఐ మీన్ సెకండ్ ఛాన్స్ అంటే ఇదే. లోబడని హృదయాలు ఒకరికొకరు లోబడాలి అంటే ముందు నువ్వు దేవునికి లోబడాలి కదా. అసలు దేవుని యొక్క తత్వం ఏంటో తెలియాలి కదా. ఇవేం తెలియకపోవడం వల్ల, నువ్వేంటో నీ గురించి ఆలోచన లేకపోవడం వల్ల, నీకు నీవే గొప్ప అని, నీకు నీవే వివేకి అని, నీకు నీవే జ్ఞానవంతుడు అనుకొని నీ తప్పేంటో తెలియకపోవడం వల్లనే ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. ఏమంటున్నాడు? అనగా లోబడిని తమ హృదయములు లొంగి తాము చేసిన జరుగుతుందండి. అసలు లొంగాలి కనపడే మనుషులకే మనం లొంగం. నువ్వే నాకు చెప్పేది అంటాం, నీతో నాకు ఇంతే అంటాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కనపడని అదృశ్యమైన దేవునికి నాయన నేను లోబడిన హృదయం అయినా నాది అని లొంగిపోయి తాము చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవిస్తాం నాయన, మాకు ఈ శిక్ష కరెక్టే నాయన అనుకునే మనసు వస్తుంది ఈ మానవ జాతికి. రావాలి. దేవుడు ఎవరో నిజంగా అర్థమైతే ఖచ్చితంగా లొంగిపోతావు. నాయన ఇంత ప్రేమ నాకు చూపిస్తున్నావు, ఇంత కళంకం, ఇంత దోషం నా మీద ఉన్నా కూడా అసలు అతి పరిశుద్ధుడు అయిన నిన్ను చూసి దేవదూతలు ప్రద్దాక అదే రింగ్టోన్ పెట్టుకుని అలాగే పాడుతున్నాయంటే నీ క్యారెక్టర్ ఎంత పీక్ లెవెల్లో ఉంది. ద ప్యూరిటీ అది దేవుంది. దోతలకి ఇంక వేరే మాట రావట్లేదంట. ఏం చూస్తున్నాయంట? 2 చేతులు తిట్లని, 2 చేతులతో కళ్ళు కప్పుకొని పరిశుద్ధుడు అంటూనే ఉన్నాయట. నువ్వేమో ఆ పరిశుద్ధంతో ఆటలాడేస్తున్నావు. ఏదో అందంట, ఏదో ముట్టుకుంటే ఎవరితో ఆడుతున్నావు? నువ్వు నిప్పుతో ఆడుతున్నావు అంటారు లోకంలో. లోకంలో ఒక మనిషి ఇంకొక మనిషిని బెదిరిస్తూ అరే నువ్వు నిప్పుతో ఆడుతున్నావు తెలుసా అంటావే. అసలు నిప్పు అని డిక్లరేషన్ ఇచ్చుకున్నాడు ఆయన. నేను దహించు అగ్నిని. అరే దహించు అగ్ని తన క్యారెక్టర్ అంతా పక్కకు పెట్టి డౌన్ అయిపోయి
నీ కొరకు సాక్రిఫై చేసి అరే లొంగిపోరని అన్నాను, నీ తప్పైపోయినా ఒప్పుకోరా చాలు అని అంటే నేను లోపను. అసలు నాళ్ళెవరో తప్పు చేస్తే నేను నీ దగ్గరికి వచ్చి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోమంటావేంటి నన్ను? నువ్వెవరు నన్ను పాపినట్టానికంటే నేనేం చేసేది? నా క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకో, లొంగిపో. నేను చెప్తున్నాను. మామూలుగా ఎప్పుడన్నా ఏదైనా పోలీసు శాఖకు సంబంధించిన వాళ్ళ ఒక క్రిమినల్ వాళ్ళు అందలేదనుకోండి, వాళ్ళు వినటం లేదనుకో, లొంగిపోతావా లేకపోతే కాల్చిపడేయమంటావా అంటారా? అంటారా? ఏ అధికారంతో అంటున్నారు వాళ్ళు చెప్పండి? ఏ అధికారంతో ఉంటారు? వాళ్ళకి ఇవ్వబడిన క్యాడర్ కి సంబంధించిన అధికారంతో. ఆఫ్టర్ ఆల్ మనం సెక్షన్స్ మనమే పోలీసులు పెట్టుకున్నాం, మనమే కోడింగ్ చేసుకున్నాం, మన ద్వారా ఏర్పాటు చేసుకున్న అధికారులు వాళ్ళ ద్వారా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అంత అధికారం ఉంటాయి. నువ్వు మాట వినకపోతే నేను కాల్చిపడేస్తా అని మనం పెట్టుకున్న రూల్స్ ప్రకారమే ఉంటే దహించు అగ్ని అయి ఉన్న ఆ దేవుడు నువ్వు లొంగకపోతే హృదయంలో నువ్వు అనుకున్న విషయాల పరంగా నువ్వు మార్చుకోకపోతే ఏం చేయాలి మరి? నిన్ను నీ ఆలోచన మార్చుకోవాలి కదా. మార్చుకున్నప్పుడు నీకు టైం దగ్గర పడిందనే కదా. అందుకే ఏమంటున్నాడు? మార్చుకొని 41వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 41వ వచనంలో నేను తమకు విరోధముగా నడిచితిని. అదే అనగా దగ్గర నుంచి చదవండి. మీకు ఇది మళ్ళీ మొత్తం టైం అయిపోతుంది. అందుకని అనగా లోబడని తమ హృదయములను లొంగి తాము చేసిన దోషములకు నేను చేశానే, ఈ లోకంలో ఉన్నప్పుడు చేశానే, ప్రతి దానికి నేనే శిక్ష అనుభవించాలి. కానీ ఎంత ప్రేమనైనా నీది, నేను నా చిన్న తప్పు ఉందనుకో 10 మందిలో నుంచోబెట్టేస్తుంది ఆ ఫ్యామిలీ నన్ను. నువ్వేంటి నాయన, నువ్వేం మాట్లాడదు, నీ హృదయంలో నా పాపాలని ఒప్పుకో చాలు అని అనిస్తావేంటయ్యా? నీ పాపములకు ప్రతిగా నీకు ఇష్టడైన అద్వితీయ కుమారుని బలించేస్తే యు డోంట్ వరీ అంటావేంటి నాయన? ఇదే ప్రేమనైనా నీది? మనుషుల్లో లేదా ఈ ప్రేమ? ఏంటో మనుషుల ప్రేమ గొప్పదనుకున్నావు నేను. మనిషి ఎంత ప్రేమగా ప్రేమించేస్తాడో, నీ కోసం ప్రాణం పెట్టేస్తానన్న ప్రేమలేంటి నాయన? ఏదైనా చిన్న తప్పు కనపడితే ఆ తప్పుని తప్పుగా కాదు కదా, మహా గొప్ప తప్పుగా చూపించి నలుగురిలో నిలబెట్టి దోషం చేసి నిలబెడుతుందే. కానీ నీవేంటి నాయన హృదయంలో ఒప్పుకోరన్న చాలు అనేస్తున్నావు. ఎంత మంచి ప్రేమ! ఇప్పటికైనా అర్థమైంది నాయన నీ ప్రేమే గొప్పదని. లొంగిపోతానైనా అని అనిపించిందా? అనిపించడం లేదా? లొంగాలని అనిపించట్లేదా దేవునికి? ఎంత దౌర్భాగ్యం, ఎంత అవిధేయత! అవిధేయులైన వారి పట్ల ఈ దినమెల్లా ఆయన చేతులు దాస్తుంటే 2 నిమిషాలు చేతులు దాల్చి నా కుమారుడు రావడం లేదు, చిచ్చి వీటికి నా మీద ప్రేమ లేదని చేతులు దించేసి పక్కకి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు చూసామే. ఎప్పుడో చదివా యెషయా గ్రంథంలో, దినమెల్లా చేతులు దాపుతున్నా ఆ కన్న తండ్రి ప్రేమను గుర్తించడం లేదా మనం? ఎంత దౌర్భాగ్యం! అయితే దేవుడు పెట్ట శేషించబడిన జనం నుంచి ఒక హోప్ ఉండిందట. ఆ శేషించిన జనం కోసం ఎందుకు నాయన అసలు ఎవరు ఈ శేషించిన జనము డివైడ్ అయిపోయింది? ఎవరి ద్వారా డివైడ్ అయిపోయింది? ఈ క్లారిఫికేషన్ కావాలి కదా. ఆదికాండము 10వ అధ్యాయం చూడండి. ఏమండి మేము అక్కడి నుంచి వచ్చాం, మేము ఇక్కడ నుంచి వచ్చాం. బాబాయ్ మీకు బైబిల్ తెలిస్తేనండి ఎవరన్నా ఏదన్నా జాతి గురించో మతం గురించో కులం గురించో మాట్లాడి నవ్వుకుంటావు నువ్వు తెలుసా. ఆదికాండం తీయండి 10వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, వీరి నుండి సముద్రం మీద నుండి జనాలు వ్యాపించును. ఎవరి నుండి నాయన అంటే మీకు మొత్తం కనిపించాలి. 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి బైబిల్ రీడింగ్ లో. ఎవరి నుండి ఎవరు వచ్చారు, అసలు ఎవరు ఇండియాకి వచ్చారో కూడా తెలిసిపోతుంది. నోవాహు కుమారులు ఒక కుమారుని బిడ్డలమే. మనం ఒకడు ద్రవిడులము, ఇంకొకడు ఆర్యులము. ఆర్యులు ఫ్లవర్స్, ద్రవిడులు పాపం కొంచెం ఇన్నోసెంట్ గాని తెలివి ఉంది. వాళ్ళ చేత వీళ్ళు పనులు చేయించుకుని వీళ్ళు డామినేటెడ్ అయ్యారు. అదంతా తెలియకుండా చరిత్ర తెలియకుండా ఆ కులం ఈ కులం అని మనలోనే కొట్టేసుకుంటే మనం సెట్ చేద్దామో తెలుసా? దేవుడు మీరు చేసే పనులకి చాటుగా ఏడుస్తాను నేను. నా బాధ నీకు తెలుస్తుంది. దేవుడు ఏడవడం ఏంటి? దేవుడా నీకేంటి బాధ అని నేర్పించింది లోకం. ఎందుకంటే నీకు అన్ని సాధ్యమే కదా. అయ్యో ఆయనకి అన్ని సాధ్యమే. కానీ నీ హృదయాన్ని మార్చుకునే ఈ
ఇది ఉంది చూసావు, మార్చుకోలేకపోతున్నా నీ స్థితిని చూసి ఏడుస్తున్నాడు ఆయన. అంటున్నాడు 5వ వచనంలో, ప్రతి అందరి జాతుల గురించి చెప్పుకుంటూ, వీరి నుండి సముద్ర తీరము నుండిన, సముద్ర తీరము అంటే మీకు సివిలైజేషన్స్ గుర్తుకు రావాలి. సివిలైజేషన్స్ ఎక్కడ నుండి ప్రారంభమైంది అంటే సముద్ర తీరం, ఎక్కడ నీరుంటే అక్కడ జనాభా పోగైంది. సహస్టరీ తెలియాలి. ఒక కుల దోషం జరిగింది అంటే వాడు అజ్ఞాని, జ్ఞానం లేని వాడు, చదువు లేని వాడే. ఏమంటున్నాడు ఇక్కడ, సముద్రము తీరం నుండి జనములు వ్యాపించెను వారి వారి జాతుల ప్రకారం అనండి. బైబిల్ చూడండి ఎంత గొప్పగా రాయించాడు దేవుడు. ఒరే మీకు మీరు కొట్టుకోకూడదురా, అందుకే అన్ని జాతులు రాసుకొచ్చాను నేను. ఎందుకు బైబిల్ చదివేటప్పుడు బైబిల్ రీడింగ్ లో ఎందుకునని 10వ అధ్యాయంలో గోమెతో నాకేం పని, 50తో నాకేం పని, ఈ జలప్రలయం తర్వాత వచ్చిన సంతతుల గురించి నాకెందుకు అని అనిపించింది నాయన. కానీ తప్పైపోయింది నాయన. ఎందుకంటే వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం. నువ్వేంటి ఇక్కడ తొడగొట్టుకుంటావు వంశమని? వంశం ఇచ్చింది కూడా ఆయనే. వారి వారి వంశముల ప్రకారం ఆ దేశాలకు వేరే చేసింది ఎవరట? దేవుడు. దేవుడు అంటే మనమందరము జలప్రళయం తర్వాత విడిపోయిన వంశావళులము, జాతుల ప్రకారం విడిపోయాం, భాషల ప్రకారం విడిపోయాం, అన్ని విధాలుగా విడచేసింది దేవుడే. ఇదే ఈ తలలోకి పెట్టాడు దేవుడు. అనకండి, విడగొట్టకపోతే బాబేలు గోపురాన్ని కట్టేశారు. అందుకే భాషలు పెట్టి మిమ్మల్ని అందరం తల చోట తోలాది వచ్చింది. ఎందుకు బాబేలు గోపురం అంటే, గోపురాన్ని కట్టి అక్కడ ఎక్కడ ఉందంటే మనం బాగా హైయెస్ట్ ఉన్న టవర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నాం? దుబాయ్ లో ఉంది అనుకుంటున్నాం కదా. ఏంటి దాని పేరు? అల్ఖైదా ఏదో సంథింగ్ పేరు మర్చిపోయింది. బుర్జ్ ఖలీఫా కదా. అక్కడ అపార్ట్మెంట్ కొంటే బాగుంటది, ఎందుకంటే హైయెస్ట్ అపార్ట్మెంట్ లో ఉన్నట్టు. అరే ఇట్లాంటి జబ్బు ఉందని ముందే కట్టేస్తున్నారు కాబట్టి అక్కడ ఉంటుంది. మీరు చదువుకోండి, మీరు ఇట్లా కట్టేసుకుంటున్నారు ఏంటో నన్ను మర్చిపోయేది. దేవుడు తెల్లరగడికి భాష నచ్చారంట. భాష ఎక్కడ పుట్టిందో తెలియదు. ప్రపంచానికి ఉన్న క్వశ్చన్. ఎన్నో భాషలు ఉన్నాయి. నువ్వేంటి భాష నేరైపోయాను, జాతి నేరైపోయాను, నువ్వెవడగా నేనేమన్నా కొట్టుకునే స్థితికి తీసుకొచ్చుకున్నావేంటి అంటే నీకు జ్ఞానం తెలియడం లేదన్నమాట. ఏ జ్ఞానం తెలియట్లేదు? లోక జ్ఞానంతో పూర్తిగా మునిగి తేలిన మనిషి ఏమంటాడు తెలుసా? ఎవడు జ్ఞానెవడు? దేవుడు ఎవరో అని అంటాడు. ఆ జాతికి చెందిన మనుషుల్ని దేవుడు నొక్కి వక్కానిస్తున్నాడు. నేనే విడగొట్టా. మీరు మీ అహంకారంతో, మీకున్న తెలివితో బాబేలు గోపురాన్ని కట్టి, అబ్బా ఎంత గొప్ప కట్టడం కట్టాము మనం కదా ఈ జ్ఞానం అనుకుంటారా? అందుకే భాష ద్వారా వేరు చేసి పడేశారు. ఆయా భాషల ద్వారా వేరైన వారందరినీ శేషముగా మిగిలిన వారిని కంక్లూజన్ చేసి పిలిచారు. ఎందుకు పిలిచామన్నా? చదవండి అన్నమాట. ఇదే ఆదికాండం 14వ అధ్యాయం. చదవండి. 14వ వచనం కూడా చదవండి. ఎక్కడి నుంచి వచ్చిన వారంట? నేను అదే చెప్తున్నానండి. యాక్చువల్ గా టైం మీకు ఇంకా నేను చేయాల్సింది ప్రెజెంటేషన్ చాలా ఉంది. ఇదంతా జరిగితే నువ్వు కూడా ఈగో వంశంలో దొరుకుతావు. ఇంత చెప్పిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం. నరపుత్రుడా, యెరూషలేము పట్టణపు వారు ఈ దేశము మాకు స్వాస్యముగా ఇయ్యబడెను. మీరు యెహోవాకు దూరస్తులుగా నుండుడి అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇశ్రాయేలీయులై నీకు సాక్షాత్ బంధువులు అండర్లైన్ చేసుకోండి. ఈ మాకు బంధువులు తెలిసిన రక్త సంబంధులు తెలుసు, స్నేహ బంధం తెలుసు, ఇంకేదో అక్రమ సంబంధం గురించి కూడా తెలుసు. ఈ సాక్షాత్ బంధువుల గురించి ఎప్పుడు వినలేదే? అంటే నీ బంధుత్వము సాక్ష్యం ఇచ్చే విధంగా మార్చాలి. ఇశ్రాయేలుతోనే స్టార్ట్ చేశాడు.
సాక్షాత్ బంధువులను ఈ చేత బంధుత్వ ధర్మమును నొందవలసిన వారై ఉన్నారు. ఎందుకునైనా ఇంత విడదీసి పెట్టావంటే సాక్షాత్ బంధము, బంధుత్వ ధర్మము ఇవి మీరు నిర్వర్తించాలి. ఎందుకయ్యా అంటే మనుషులందరూ ఒకే మనిషి నుండి వచ్చారు. ఆ మనుషులందరూ బంధువులే, ఒకరికొకరికి సంబంధించిన వాళ్ళే. మీరందరూ మీ బంధుత్వ ధర్మాన్ని పాటించాలి. ఆ బంధుత్వ ధర్మాన్ని పాటించే లోపు మీరు ఎవరికి సాక్షాత్ బంధుత్వం చూపించాలి? దేవుడునైనా నా బంధుత్వపు సాక్ష్యాన్ని మీరు చూపించాలి అన్నాడు. అదే యెషయా గ్రంథము 66వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 19వ వచనం. యెషయా ఒక సూచక్రియను జరిగించెదను, నేను వారి ఎదుట ఒక సూచక్రియను జరిగించెదను, వారిలో తప్పించుకొనిన వారిని విలుకాండైన తర్షీషు లూదు అను జనుల యొద్దకును అని హిస్టరీ చెబుతూ నన్ను గూర్చిన సమాచారము వినినట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీప వాసుల యొద్దకు వారిని పంపించెదను. బంధుత్వ ధర్మాన్ని పాటించేటప్పుడు మీరు ఏం చేయాలంటే నన్ను గూర్చి వింటారు. ఏమనంటావు నాయన? లోకంలో ప్రతి విషయంలో ప్రతి దానికి వేలెత్తి చూపే ఈ లోకంలో నువ్వు పాపివి అని పదే పదే నా మనస్సును నన్ను ప్రశ్నించే టైంలో మనోవేదనకు గురై నాకు దిక్కే లేదని అనుకుంటున్న సమయంలో నేను ఒక మాట అంటాను నాయన అని నాకు ధర్మం నేర్పింది. ఆ ధర్మ ప్రకారం నేనేమంటానంటే నాయన, లోకంలో ఏది నాకు మనశ్శాంతిని ఇవ్వట్లేదు, నాకు నెమ్మదిగా ఉంచడం లేదు. అటువంటి పరిస్థితుల్లో నీ గురించే ఆలోచించాలనేది నాకు తెలుస్తుంది, కానీ నాకు మార్గం తెలియటం లేదు అని అనుకుంటావట. అందుకే మనకు ఒక మాట వచ్చింది, అసతోమా సర్గమయ. దానికి అర్థం తెలుసా? అసతోమా సర్గమయ అంటే అసత్యము నుండి నన్ను సత్యములోనికి నడుపునాయన అంటున్నాడట. తమసోమా జ్యోతిర్గమయ. జ్యోతిర్గమయ అంటే తపస్సు నుండి, అంటే తపస్సు అనే జ్యోతి నుండి నన్ను వెలుగులోనికి నడుపు. ఆ వెలుగు నేను లోకమునకు ఏమైనాడు ఆయన? విడిపోయిన జనాంగాన్ని నేనే వెలుగును అన్నాడు. తమసోమా జ్యోతిర్గమయ అన్నాడు. మృత్యోన్మ అమృతంగమయ అన్నాడట. మృత్యోన్మ అమృతంగమయ అంటే ఏంటో తెలుసా? మృత్యువు నుండి అమృత్యములోనికి నన్ను నడిపించు. ఎందుకంటే మృత్యువు నన్ను వెంటాడుతుంది. నువ్వు చచ్చిపోతావు, ఎప్పటికైనా చచ్చిపోతా ఉంటుంది. చచ్చిపోతున్న నాకు సమాధానం లేదు, నన్ను అమృత్యములోనికి నడిపించు అని ఒక ధర్మమును గురించి ప్రపంచపు మూలపు, నేను చెప్పాను కదా, పురాతన మార్గాలు వెతికాయి. కానీ పురాతన మార్గాలలో ఉన్న జనులు ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే వెలుగుని నేను అని డైరెక్ట్ గా చెప్పారో ఆ వెలుగుని యాక్సెప్ట్ చేయలేదు. దానికి ఒక మతం అని, ఒక కులం అని, లేదంటే దిగువ సంబంధితులు అని వాళ్ళు పంచుకునేది అని చెప్పేసి మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి సత్యాన్ని బయట పడనీయకుండా ఈ మానవ జాతి, ఏ మానవ జాతి అయితే మాకు మృత్యువు నుండి మమ్మల్ని విడిపించు అందో అదే మానవ జాతి కనిపించడానికి ఈజీ అయిన మార్గాన్ని మనుషులకు మూసేసింది. అలా మూసివేయబడిన మార్గాన్ని నీకు తెలియచేయడానికే దేవుడు నీకు రక్షణను ఇచ్చేశాడు. ఆ రక్షణను పొందుకున్న నీవు ఈ భూమి మీద ఎలా బ్రతకాలి? ఆ రక్షణ యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ సంఘపరంగా ఇక్కడికి వచ్చి బ్రతకాల్సిన నీవు మళ్ళీ లోకపు విషయాలు నీ దృష్టిలోకి తెచ్చుకొని లోకపు విషయాల పరంగా బలహీనులైపోయి ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ నీ ఇష్టానుసారంగా బ్రతికితే తీర్పు నీ ఇంట నుండే ప్రారంభమైతే ఎలా నీ బ్రతుకు మిగులుతుందా? ఇన్నాళ్ళ నీ భక్తి జీవితం బూడిదలో పోసిన పన్నీరు కదా. ఏమంటున్నాడట? నన్ను గుర్చి
నన్ను గూర్చిన సమాచారము వినినట్టియు నా మహిమను చూడనట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీపములకు నీ ప్రెజెంటేషన్ నా గురించి విన్న నీవు వెళ్ళి ప్రకటన చేయాలి కదా. నువ్వేంటి ఇలా ఉండిపోయావు నీ ఇంట్లోనే? అందుకే అంట ఒక విత్తనానికి అన్ని వాక్యం బాగా ఎన్నుందట. ఇది ఎక్కడ పడిందంటే వెళ్ళి బండ కింద పడిందట. ఎందుకంటే ఏ బండ? ఐకిక విచారాలు. నాయనా నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది ఇస్తావా, ఏంటి నాకు ఈ చింత, నా బాధ అనే ఐకిక విచారాల వల్ల వాక్యాన్ని పక్కన పెట్టేసి ఏం వింటాం లేదు మొలకెత్తలేదట. ఏం వింటున్నావు వాక్యం? విన్న వాక్యం నీలో ఫలించకుండా నువ్వు రాయి చేస్తే రాయిని మాంసపు గుండెగా మారుస్తానన్న దేవుని మాటని ఏం చేసినట్టు? నీ అంతటి నువ్వే ఆయన్ని అబద్ధికుణ్ణి చేసినట్టు. అందుకే ఏమంటున్నాడు? అదే యెషయా గ్రంథము 42వ అధ్యాయం చూడండి. ఇదే యెషయా గ్రంథము 42వ వచనం, 42వ అధ్యాయము 4వ వచనం. భూలోకమున న్యాయము స్థాపింపబడాలి. ఏం చేయాలట? భూలోకంలో న్యాయం స్థాపింపబడు వరకు ఆయన మందంగా ఉండడట. ఎవరు? ఆ దేవుడు. మందగిల్లడు, నలకు పడడు, దీపాల యొక్క వరకు ఆయన బోధ. దీపాలు ఆయన మేము ఇది ఇప్పుడు చదివాం కదా, అసతోమ సర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ. నాయన మాకు ప్రక్షాళన జరగాలి, మాకు ప్రక్షాళన జరగాలని దేవుడి నామము ఎరగని ఎంతో మంది. అది ద్వీపములు అంటే మీకు ఇక్కడ దీపములో ఎందుకు ఆయన హైలైట్ చేశాడు తెలుసా? అక్కడ సమాచారం వెళ్ళటానికి ప్రవేశం లేని కొన్ని జాతులు కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా నా మాట వెళ్ళిపోవాలని నీకు వాక్యాన్ని, రక్షణను ముందుగా తెలియజేస్తే అలా తెలియజేసే ప్రక్రియలో ఆయన మందగించడట, నలుగు పడడట. మరి అలా ఆయనే రెస్ట్ తీసుకోకుండా ఉంటే రక్షణ తీసుకున్న నువ్వేంటి మందగించుతున్నావు? మందంగా ఉంటున్నావేంటి? ఇంక చాలా కష్టపడిపోయానని నీ అంతకు నీవే ఇంకా సర్దుకుంటున్నావేంటి? ఇంకేమంటున్నాడు చూడండి, 24వ అధ్యాయం. ఇదే యెషయా గ్రంథము 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయము 15వ వచనం. అందరు బట్టి తూర్పు దిశలో ఉన్న వారలారా. తూర్పు దేశంలో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా మనకి? మనమే. అందును బట్టి తూర్పు దిశలో ఉన్న వారులారా యెహోవాను ఘనపరచుడి. వాక్యము మనకి ముందు మొదటి 100 సంవత్సరాల్లో ఎవరి ద్వారా వచ్చింది? అనుమానంగా ఎలిపెట్టాడే ఆయన పేరేంటో, తోమా గారి ద్వారా. సెయింట్ థామస్ స్ట్రీట్ అని ఉంటుందంట. మా సార్ అడగండి చెప్తారు. ఆ స్ట్రీట్ కి ఆయన పేరే పెట్టారంట. సువార్త ఇదిగో వీళ్ళ ద్వారా, వీళ్ళు మీకు ఎవరో ఇచ్చారు. మొదటి 100 సంవత్సరాలు. అందుకే వాళ్ళ దగ్గర కాదు, మన ద్వారానే, మనకే. అందుకే అంటున్నాడు, తూర్పు దిశలో ఉన్న వాళ్ళారా యెహోవాను కనపరచుడి, సముద్ర ద్వీపములారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గణపరచుడి. గణపరచడం ఎలా తెలుస్తుంది? ఘనం చేయడం ఎలా తెలుస్తుంది? ఘనంగా చెప్పడం ఎలా తెలుస్తుంది? నువ్వు నేను రక్షణ పొందుకున్న మనం చెప్పడం ద్వారా తెలుస్తుంది. రక్షణ ఏం చేసావు? తొంగలో ఒక్కేసావు. ఎంత దుర్భరమైన స్థితిలో నుంచి రక్షణ ఇచ్చి బాప్తీసం ఇచ్చి కూర్చోబెట్టి ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తావు? నువ్వు కొట్టుకుంటావు. కొట్టుకొని తీర్పుని ఎక్కడ తెస్తావు? సంఘానికి తెస్తావు. సమాధాన పడిపోయి రావాలి కదా ఇద్దరు. ఎవరైనా ఏదైనా బలహీనతలు ఎందుకుండా గొడవలు ఎందుకు రావు? ఒక చెట్టు కింద ఉంటే ఏ విషయానికైనా ఎవరికైనా విభేదములు రాక మానవు. అబ్బో నేను మా సార్ ఆర్గ్యుమెంట్లు చేసుకుంటా మామూలుగా రావు. అంటే మీరేదో గొడవ చాటతక్క చేసుకుంటామని కాదు. వాక్యపరంగా ఇక్కడ ఇలా ఉంటే నువ్వు ఇలా అన్నావు, నేను ఇలా అంటే ఇలా ఉన్నావు, నువ్వేంటి ఇలా అర్థం చేసుకున్నావు, నేనేంటి అలా అనుకోని ఒక కంక్లూజన్కి వచ్చి ప్రేయర్ చేసుకోవాలి. ఇది కదా విశ్వాసం చేయాలి. రక్షణ తీసుకుంటే దేవుడికి మరింత దగ్గరైపోయి సమాధాన పడిపోయి లోబడి లొంగాలి కదా. ఒకరికొకరు తిరుగుబాటు ఎందుకు వస్తుంది అంటే సాతానికి అవకాశం ఇచ్చామా మనం? ఖచ్చితంగా సాతానికి అవకాశం ఇచ్చాం కాబట్టి నలుగురు వచ్చి నీ ముందు కూర్చోవాల్సి వచ్చింది. నీ ఫ్యామిలీని తీసుకొచ్చి నలుగురిలో పెట్టాల్సి వచ్చింది. ఏకపరచబడ్డారు అంటే ఏకమైపోవాలి. ఏ విషయంలో ఏ లొసుగున్నా, ఏ బోధన, ఏ ప్రాబ్లం ఉన్నా, నీ విషయంగా ఏ పరమైన లోటు
క్షమించుకోవాలా లేదా? నేను ఆఫ్టర్ ఆల్ ఫ్యామిలీలో ఉన్న వారిని క్షమించుకోకపోతే నువ్వు బయటికి వెళ్ళి సువార్త ఏమని చెప్తావు? ఎలా ప్రకటిస్తావు? ఆయన నామాన్ని ఎలా కనపరుస్తావు? ఇంట్లో ఏమంటట ఈగల మోత, బయట పల్లకీల మోత. ఎలా చేయగలమండి? ఇది బయట ప్రపంచానికి చదువు అనుభవం అవుతుందేమో, క్రైస్తవ జీవితానికి అస్సలు కరెక్ట్ కాదు. అందుకే నిన్ను ప్రతి వారం వచ్చి బల తీసుకోమంటున్నాడు దేవుడు. అయ్యో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీనికి చేయండి. నేను ఎంత లోబడ్డానో నేర్చుకోండి, నేను ఎంత రక్తం కార్చానో నేర్చుకోండి, ఏ విధంగా నోరు ఎత్తలేదో చూడండి. థూ అని ఊచాను నన్ను. క్రియేటర్గా నేను ఎంత తగ్గించుకున్నాను. నేను లోపం లేదు నాలో. ఎవడైనా లోపం ఉంది అంటే రుజువు చేయండి అన్నాను నడి రోడ్డులో నిలబడి. అలాంటి నాకు కక్ష కట్టి సిలువ కొడితే ప్రేమ చావలేదురా మీ మీద నాకు. అందుకే నేనేమన్నాను తెలుసా? తండ్రి మీరేం చేయించున్నారో మీరు ఎరగరు అన్నానే కానీ నాయన వీళ్ళు చచ్చారు అనలేదు. నేను వీళ్ళు చచ్చిపోవాలి అనలేదు. వీళ్ళ కోసం నా రక్తాన్ని ఇచ్చాను నాయన, నా ద్వారా సంధి చేసేసి వీళ్ళని కాపాడు నాయన అని నా ప్రాణ త్యాగం చేసి మిమ్మల్ని రక్షించుకుంటే మళ్ళీ పాత స్వభావాన్ని తెచ్చుకొని కుటుంబాలుగా పాడైపోతారండి మీరు. ఇది అవసరమా మీకు? ఇది జరగవచ్చా మీ కుటుంబాల్లో? దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నా రక్షణ మీకు ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటి? ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంట? ఇక నీకు ఈ యుగమందు, రాబోయే యుగమందు కూడా నీకు క్షమాపణ, రక్షణ తీసుకుంటే ఏమొస్తుందండి? బాప్తిసం తీసుకుంటే ఏమవుతుంది? పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో పనిచేయాలి. ఏ రోజైతే నీలో బలహీనతలు కనబడ్డాయో, ఏ రోజైతే దేవునికి టైం ఇవ్వకుండా నువ్వు లోకపరమైన విషయాలకి కనుక కమిట్ అయిపోయి ఉన్నావో వెంటనే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఉండరు. ఆయన ఉండకపోతే నీకేమో తెలుసా? ఇమీడియట్ గా నీకు నీవే విరేదైపోయి ఎదుటి వాడిని శత్రువుగా చూసేస్తావు అంతే. కానీ అదే బాప్తిసం తీసుకుని నీవు వాక్యంతో చక్కగా దేవుని మాటలతో నిలబడి బలం పొందితే శత్రువునైనా ప్రేమించు అనే మాట నీ మైండ్లో మోగుతుంది. అర్థమవుతుందా? శత్రువునే ప్రేమించమంటే కుటుంబాలు, రక్త సంబంధాలు, భార్య భర్తల సంబంధాల విషయంలో నువ్వెంత తగ్గించుకోవాలి? ఏం చెప్పగలం? మనం సాక్షులై ఉండాలి. ఆయన యెహోవా నామాన్ని కనపరచాలి. కనపరచవలసిన మనము డ్యూటీ మానేసి మనకు మనమే కొట్టుకుంటే, అలా కొట్టుకుంటేటట్టుగా చేసిన వాడు ఎంతగా నవ్వుకుంటున్నాడో తెలుసా మీకు? హబక్కూకు గ్రంథంలో చదువుకుంటే 2వ అధ్యాయం, వాడు వల్ల వేసి చిక్కాడు ఆయన నవ్వుకుంటున్నాడు. వాడు ఛాన్స్ ఇచ్చావా నువ్వు? ఆడు నవ్వుకుంటున్నాడంటే ద మెయిన్ క్యారెక్టర్ ఏమవుతున్నట్టు? మిమ్మల్ని గూర్చి చాటుగా ఏడుస్తున్నాడు అంటున్నాడు ఆయన. అందుకనే 59వ అధ్యాయం, ఇదే యెషయా గ్రంథము 59వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 21వ వచనం. నేను వారితో చేసే నిబంధన ఇది. వారితో చేసే నిబంధన ఏంటంటే ఏమిటట? నేను నీ నోట ఉంచిన మాటలను, నీ నోట ఉంచిన మాటలను, నీ నోట నుండి, నీ నోట నుండి, నీ పిల్లల నోట నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి, ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ. అంటే ఎన్ని తరాలు చెప్పాడు దేవుడు? 3 తరాలు చెప్పాడు. అసలు ఫస్ట్ తరం కరెక్ట్ గా ఉందా? ఇప్పుడు భక్తిని తెలిసింది, రక్షణ గురించి తెలిసింది, బాప్తిసం గురించి తెలిసింది, అన్ని తరాలుగా విభజించి నా నామ ఘనత కొరకు మిమ్మల్ని డివైడ్ చేశానని దేవుడు నీకు చెప్తే, అసలు కనీసం ఈ తరముగా ఉన్న నీవే మారకపోతే నీ పిల్లలకి ఏం చెప్తావు? వాడు నీ గొడవలు చూస్తాడు, వాడు నేర్చుకుంటాడు. అసలు దేవుడే లేడు పో అనేస్తాడు. అంతే, దేవుడు లేడనేస్తాడు. దానికి కారకుడు అంతే, సింపుల్. అందుకే నా తండ్రుల పాపాన్ని కూడా ఒప్పుకుంటున్నానైనా, నేను తిరుగుబాటు చేశానని ఒప్పుకోమన్నాడు దేవుడు. ఎందుకు ఒప్పుకోవాలి అర్థమైందా? వాడు లేడు, వాడు దేవుడే లేడు, రాడు కాడు అన్నందుకు తప్పు నాదే. అందుకే నా పూర్వీకులు చేసిన పాపమును కూడా నేను ఒప్పుకుంటున్నాను అన్నాడండి దేవుడు. చెప్పమన్నాడు, మీరు అలా నేర్చుకోండి అన్నాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం.
వాడు ఆ, దేవుడు సత్యవంతుడను మాటకు ఆయన సాక్ష్యము అంగీకరించువాడు దేవుడు సత్యవంతుడును అన్న మాటకు ముద్ర వేసిన వాడు. ఏదట ఆయన సాక్ష్యం ఏంటట? ఆయన పాపుల్ని రక్షించిన వాడు. ఆ సాక్ష్యమును అంగీకరిస్తే దేవుడు సత్యవంతుడని నువ్వు రుజువు చేసినట్టట. దానికి సింబల్ ఏంటంటే 34వ వచనంలో దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన అంటే ఆత్మను పంపితే నువ్వేం మాట్లాడతావు? కింద ఒక మాట కంప్లీట్ చేయండి. ఆత్మను దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనుక దేవుని మాటలే పలుకును. నువ్వు దేవుని మాటలు పలుకున్న పురుషుడైనా స్త్రీ అయినా మీరు కుటుంబంలో దేవుని మాటలు కాకుండా ఇంకేం పలికినా నీలో దేవుని ఆత్మ లేనంటే, దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటే ఎవరు తీసుకుంటారు కూడా. అందుకే మీలో అనేకులు బలహీనులు కొట్టుకున్నట్టు అనుకున్నారు, రోగులై ఉన్నారు, చచ్చారు, పోయారని చెప్పాడు. అదే గ్రంథంలో చదువుతాం కదా మన బైబిల్లో. అంటే మన బలహీనులుగా ఉన్నాము అంటే దేవుని ఆత్మ లేకుండా ఉన్నాము అన్న మాట. అందుకనే యెషయా గ్రంథంలోనే 55వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. 55 యెషయా గ్రంథము ముగింపుకు వస్తున్నాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ వచనం. నీవు ఎరుగని జనులను పిలిచెదవు. ఎరుగని జనులు. నేను ముందు చెప్పిన మాట ఏంటి? నీవు నేర్చుకోవాలి, నీ పిల్లలు కూడా నేర్పించి ఇప్పటి నుండి ఎల్లప్పటి వరకు ఉండాలి అంటే అది జరగలేదట. అయినా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి జరగకపోవడం వల్ల ఏమైంది? నీవు ఎరగని జనం వచ్చేసారు కనుక నీవు ఎరుగని జనులను నీవే పిలవాలి. నిన్ను ఎరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి ఈ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి పరిగెత్తుకొని వస్తున్నారు. నిన్ను బట్టి అసలు ఎవరన్నా పరిగెత్తుకొని వస్తాను ఈ బాగు మాకెందుకు, మేము లోకానికి హ్యాపీగా ఉండడం బెటర్ అనుకుంటున్నారు. మీరు అనేకులు ఎదుట సాక్షులుగా ఉండాలని చెప్పాడు దేవుడు. అంటే మనం వేటిని తగ్గించుకోవాలి? అన్నిటిని తగ్గించుకోవాలి, జీరో అయిపోవాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి పరిగెత్తుకొని రావాలి. బిఫోర్ ఏం చేయాలి? నీవు ఎరగని ప్రజల యొద్దకు వెళ్ళాలి. అసలు ఎదిగిన ప్రజలమైన మనమే కరెక్ట్ గా లేకపోతే నిన్ను విభజించడం వల్ల ఆయనకి ఏంటి ఉపయోగం? విభజించిందే ఆయన గురించి చెప్పాలని. ఆయన చెప్పాల్సింది పోయి నీ పిల్లలకి చెప్పు, నీ పిల్లలకి చెప్పు అంటే చెప్పకుండా ఎరగని తరాన్ని తయారు చేసిన మనము ఇంకెట్లా ఆయనకి హ్యాపీగా ఉంచలేము. అందుకనే కీర్తన 119వ కీర్తన చూడండి. 119వ కీర్తనలో ఏమంటున్నాడో చూడండి భక్తుడు. 119వ కీర్తన 30వ వచనం. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. ఏం కోరుకున్నారట? కొట్టుకునే మార్గమా కాదట. సత్య మార్గమును నేను కోరి ఉన్నాను. నీ వాక్యమే సత్య మార్గం. ఏమండి, వాక్యం ఉంటే ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లమ్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకోగా అనుకోరు కదా. సమాధానపరచువారు, ఆ సమాధానపరిచే వాళ్ళు అందరికీ కత్తితో కొడతాం దొరుకుతుంది లోకం. అర్థమవుతుందా? సమాధానపరచువారు ఎక్కడికక్కడ సమాధానం పడిపోవాలండి. ఎక్కడికక్కడ సమాధానం పడటానికి ఇష్టపడకుండా సమాధాన పరిచే వారిని మీరు ఆపోజిట్ చేసుకుంటే శిక్ష మీకే. అందుకంటున్నాడు సత్య మార్గమును నేను కోరుకున్నాను నాయన, నీ న్యాయ విధులను నేను నా ఎదుటే పెట్టుకున్నాను. ఏది న్యాయమో ఏది ధర్మమో నువ్వు చెప్తావేంటి? దేవుని యొక్క న్యాయం ఏదో, దేవుని యొక్క నీతి ఏదో తెలుసుకుంటే అన్ని విషయాలను న్యూట్రల్ అయిపోతావు నువ్వు. ఎవరు గొప్ప ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఏం రావు. ఏదేమైనా నేను నీతో సమాధానం పడ్డాను. నాలో ఉన్న బాధ వేదన ఎవరు చెప్పుకుంటాను? దేవుడికి మాత్రమే. ఇంకెవరికి చెప్పకండి. ఏ మనిషితో చెప్పినా ఒక రోజు అయ్యో అమ్మో అంటారు
రెండో రోజు తల్లైనా తండ్రైనా ఈవెందో తల్లైనా తండ్రైనా చెప్పొచ్చాలే, నీ గురించి తెలీదా, నీ భర్త చెప్పలేదా, నీ భార్య చెప్పలేదా అనేస్తారు. రక్త సంబంధులకు చెప్పుకున్నా, ఫ్రెండ్స్ కి చెప్పుకున్నా, ముఖ్య స్నేహితుడిని కూడా నమ్ముకోవద్దండి బైబిల్ తెలుసా. ముఖ్య స్నేహితుడిని కూడా నమ్ముకోవద్దు. దేవుడే నీకు స్నేహితుడై ఉండాలి. నీ విషయాలన్నీ సీక్రెసీగా ఉండాలి. ఎందుకు 10 మందిలో పెట్టుకుంటున్నావు? నీకు నా కొరకు సాక్షిగా ఉండకుంటే, నువ్వు నాకు సాక్షిగా ఉండకపోగా నువ్వు ఎంత బలహీనురాలువో అందరి ముందు రిప్రజెంట్ చేస్తున్నావేంటి? ఇది తగునా నీకు? ఇది నీ సాక్షి జీవితం అసలు ఏమంటున్నావు? అయితే వాక్యం ఫలించడం లేదా? ఐహిక విచారాలతో నిండిపోయిన నీ జీవితం ఎలా దేవుడిని మెప్పించగలుగుతావు? దేవుడిని మెప్పించలేని నీవు దేవుడి రాజ్యానికి వారసుడు ఎలా అవుతావు? చచ్చినా అవ్వలేదు. అందుకే వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేసింది నీకు. దేవుడు అంటున్నాడు, నువ్వు దొరకవు, నేనే అప్పగించేందుకో సాతాను కలిసాడు. చేయరాని కార్యములు చేయుటకు వారిని నేనే అప్పగించాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? చెత్త అని ఒకప్పుడు బాగా వాడుకున్న వస్తువులు ఎందుకు వేస్తావు? పనికి రాదు కాబట్టి. అలాగే నన్ను పనికి రాకపోతే సాతానికి అప్పగిస్తావు. అప్పుడు వాత వేయబడిన మనస్సాక్షితో నువ్వేమంటావు తెలుసా? ఏం దేవుళ్ళే, ఏం చెప్పినా ఏం చేసినా మన బాధలు తీర్తాయా అని అంటావు. న్యాయం ఏదైనా దేవుడు తీస్తాడు. అందుకే మీరు తీర్పు తీర్చుకోకండి, న్యాయం తీర్చేవాడిని నేను అన్నప్పుడు ఆయన చేసి మీరు తీర్చుకుంటారండి. మీరు అనుకుంటారండి మీకేం పని? నా వాక్యంలో నా మాటల్ని మీరు నేర్చుకుని నా కొరకు బ్రతకమని మిమ్మల్ని ఎక్కడో లోకంలో ఉన్న వాళ్ళని మిమ్మల్ని పిలుచుకొచ్చి సంఘంలో ఉంచి లోకానికి వేరు చేసి ఈ లోక మాలిన్యం అంటించుకోకండి. మీకు ఒకవేళ గడిబిడి అయినా సరే సత్య మార్గమును బట్టి వాక్యమును బట్టి మీరు బ్రతకండి అని చెప్తున్న దేవుడిని చూడరా? మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, సత్య మార్గం కోరుకున్నాను అంటున్నాడు భక్తుడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందున్నను దేహము విడిచినా కూడా ఎంత కమిట్మెంట్ అండి, ఎంత కమిట్మెంట్. దేహం ఉన్నప్పుడే వరకు వదిలేయండి. మందిరంలో ఉన్నంత వరకేనా నీ స్పిరిచువాలిటీ? మందిరం దాటిన తర్వాత నీలో ఉన్నప్పుడు బయటకు వచ్చేస్తాడా? అంటే వాక్యం ఏం పనిచేయదు. వాక్య ప్రకారం ఏం నేర్చుకో. ఇక్కడ నేను ఎందుకు కూర్చోబెట్టాలి? ఇక్కడున్న ఖర్చు ఏంటి? దేవుడు నీ కోసం పెట్టుబడి పెట్టిన ఖర్చు ఏంటి? ఇవన్నీ మర్చిపోతావా? ఏమన్నాడు? దేహం అంటున్నాను, దేహం విడిచినను ఆయనకి ఇష్టడుగా ఉండాలి. నేను నీకు ఇష్టడుగా ఉండాలి. ఈ లోకంలో ఎవరికి ఇష్టంగా ఉంటాయేంటి? ఉండకపోతే ఏంటి? ఎవరనంట భార్య కాపురానికి రాలేదంటే ఎవరికాడంట. ఉపయోగం ఏంటి? రాకపోతే దేవుడు చూసుకుంటాడు కదా. ఎవరు సూసైడ్ చేసుకున్నాడంటే ఏంటి? మనుషుల కోసం మనుషులు తెచ్చుకోవడం. దేహం అంటూ ఉన్నాను, దేహం విడిచినను ఆయనకి ఇష్టలై ఉండవాలని మిగుల అపేక్ష కలిగి ఉన్నాడు పౌలు గారు. అందుకే పెళ్లి చేసుకుంటే భార్య సంతోష పెట్టాలి, నేను చేసుకోను. కానీ మీరు చేసుకుంటే చేసుకోండి. కానీ ఒక ఇన్ఫర్మేషన్, భార్యను ప్రేమించటము, భార్యను సంతోష పెట్టడం ఎలాగో అని తర్జనలోని నీకు టైం అంతా అయిపోద్ది. చేసుకోమా. కానీ వ్యభిచారం జరగకూడదు కాబట్టి వెళ్ళి చేసుకుంటారు బాబు. మీరు నా వర్షంలోకి రాకండి చెప్పడం లేదా? వాక్యాలు చదవం. వాక్యం వద్దు మనకి ఇష్టమైన కోరికల ప్రకారం మనం ప్రవర్తించేసి దేవుడు నాకేంటి అన్యాయం చేశాడు ఉంటావేంటి? ఏమంటున్నాడు? ఎందుకంటే 10వ వచనంలో తాను జరిగించిన క్రియలు మంచిదా చెడ్డదా? ఆయన మంచిగా కన్సిడర్ చేస్తాను. మంచివైనను చెడ్డవైనను ఏదైనా సరే దేహంతో నువ్వు వేరు చేసావు, వాటి ఫలము ప్రతివాడు పొందాల్సిందే. ఇప్పుడు నిన్ను బాధ పెట్టి నెగ్గొచ్చు, ఇప్పుడు నిన్ను ఏడిపించి నెగ్గొచ్చు వాడు. కానీ దేహమందు జరిగించిన ప్రతి క్రియకి ప్రతిఫలం ఒక రోజు అనుభవించాలి. అందుకే ఎక్కడ అనుభవిస్తాం నాయన అంటే క్రీస్తు న్యాయపీఠము. దీన్ని దాటిన నేను బాబాయ్ ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను పేరు తెచ్చుకుంటాను అనుకోవచ్చు. ఈ లోకంలో ఉన్న కేసుల ప్రకారంగా, ఈ లోక పరిస్థితుల ప్రకారంగా
ఎక్కడి నుంచైనా ఎవరో రిఫరెన్స్ లేకపోతే ఎవరో రికమెండేషన్తో బయటకు వచ్చేస్తామనుకోవచ్చు. కానీ క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఎవరి రిఫరెన్స్లు చెల్లవు, రావు, కూడదు. అందుకే ఏమంటున్నాడు, కావున మేము ప్రభువు విషయమై, ఎవరి విషయమైపోవాలి మనం? ప్రభు విషయమై భయము నెరిగి. ఎవరి విషయంలో భయం ఉండాలి నీకు? అప్పుడు మాట్లాడట్లు వస్తాయా, కొట్లాట్లు వస్తాయా? గొడవలు వస్తాయా, కొట్లాట్లు వస్తాయా? నువ్వెక్కువ నేను ఎక్కువ అని వస్తాయా? ఏంటి నువ్వు ఏంటి నేను అని వస్తాయండి? రావు. తగ్గించుకోవడం. దేవుని భయము వల్ల ఎరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. చేస్తున్నారా మీరు? ఎవరైనా చేస్తున్నారా? అసలు ఈ పద్ధతి చేస్తున్నారా? పైగా అంటున్నాడు, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. ఉందా నీకు ఛాన్స్? మనసు ఉందా? నాయన నీ ఎదుట ప్రత్యక్షపరచబడిపోయాం కదా, మాలో సీక్రెసీ ఏం లేదు కదా, అసలు మేము నీ గురించిన ఎస్టిమేషన్ తెలుసుకున్నాను కదా, మాలో ఏముంటాం నాయన. సో మేము భయపడాం కాబట్టి నీ గురించే చెప్తూ ఉంటాం. చెప్తున్నారా ఫ్యామిలీలో? ఒక్కొక్కసారి శరీర సంబంధమైన మనసు మనల్ని ఉప్పంగా చేసి ఇది ఇలా కట్టుకుని ఎలా చేసుకుని అలా ఉందాం అనిపిస్తుంది. వెంటనే ఇంకొకళ్ళు ఏక శరీరంలో ఉన్న వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇలా హెచ్చరించుకోవాలి, వద్దు వద్దు, దేవుడు సంతుష్ట సహితమైన అన్నాడు. సో ఎలాంటి అయిపోదాం? ఆయన ఇస్తే తీసుకుందాం, రాకపోతే థ్యాంక్ యూ గాడ్ అన్నాం, కలిసి ప్రార్థన చేసుకుందాం, ఒకరి బలహీనతలు ఒకరి గురించి క్షమాపణ అడుగుదాం. అలా వచ్చి అదిగో ఆదివారం సమావేశమే ఆరాధన చేస్తూ, నాయన ఇదిగో కుటుంబంగా మార్చిన మమ్మల్ని మేమందరం ఆ బలహీనతల్లో ఒకరినొకరు క్షమాపణ కోరుకుంటున్నాం నాయన. ఇదిగో మమ్మల్ని ఒకరినొకరు క్షమించుకొని ఒకరికొకరు లోబడి, ఇదిగో అన్నిటికంటే ముఖ్యంగా నీకు లోబడి నీ కొరకు బ్రతికేస్తామైనా మన ప్రార్థన వస్తాంగా? రాదు. ఎందుకంటే మనలో ఉన్న అహం మనల్ని, అహంకారికి ముందు ఏమవుతుందట? గర్వంలో ఉంటుంది. ముందు వాడు యాటిట్యూడ్ చూపిస్తూనే ఉంటాడు, వాడు మాట చెప్పేస్తూ ఉంటాడు, వాడు ఎంత గర్విస్తూ. అమ్మ చాలా చాలా బాగా పాట పాడుతుంది, కానీ ఎంత గర్వం ఉంటుందో తెలుసా? అరే ఏం మాట్లాడాలి? భర్త అయి ఉన్న వాడు నీకు శిరసై ఉన్నప్పుడు అతని గురించి నీ మాట్లాడే విధానం ఎలా ఉండాలి? బయట వాళ్ళతో వదిలే, బయట వాళ్ళతో సంబంధం లేదు. సంఘంలోకి వచ్చావు కాబట్టి నీకు ఈ మాటలు తెలియాలి. గౌరవించాలంటే భర్త నీకు శిరసై ఉన్నాడు, గౌరవించు. మనందరికి శిరస్సు క్రీస్తై ఉన్నాడు. లోటు ఉంటే పాటు ఉంటే ఆయన కొడతాడు, ఆయన కొడితే ఇంకెవరి కొట్టక్కర్లా, కాళ్ళు ఎరగొట్టేస్తాడు అంతే, ఆయన నిలబెట్టేస్తాడు అంతే, ఆయన మాట్లాడినవాడు మోగదోలు చేస్తాడు. అర్థమైందా? నువ్వెందుకు ఇనిషియేషన్ తీసుకుంటావు? ఏకమై ఉన్న మీరు ఏకంగా ఉండాలంటే, ఒకరినొకరు లోబడాలంటే. అందుకే తల్లిదండ్రులను మెచ్చి భార్య భర్తను, భర్త భార్యను హత్తుకోవాలి. ఎందుకంటే సంఘమై ఉన్న నిన్ను దేవుడు హత్తుకుంటున్నాడు కనుక. కలంకం ఉన్న కల్మషం ఉన్న మార్చుకోండిరా అని ఆదివారాల ఆరాధనలో బల్లను గుర్తు చేసుకుంటూ మీ కలంకాన్ని వాక్యం అనే ఉదక స్నానంతో కడిగేసుకోండి, కడిగేసుకోండి, కడుక్కుంటూనే ఉండండి. కడుక్కుంటున్న మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. రక్తము కారునంతగా నాలాగా మీరేమి బిహేవ్ చేయకల్లా. పాపము మీరు పాపముతో పోరాడినప్పుడు, అర్థమైందా? పాపంతో పోరాటం అంటే మీకు రక్తం కనబడాలంట. అంతవరకు ఆమె వెళ్ళారా మీరేమన్నా? ఎత్తేదండి, నిజం, బైబిల్ చెప్పింది అన్నమాట. రక్తం కారునంతగా మీరు పోరాడటంలా. అంటే మీ భక్తిలో ఏదో లోపం ఉంది, సరి చేసుకోండి. దేవుడు ఇచ్చిన టైంని, భక్తుల కొరకు ఏర్పాటు చేసిన ఈ సమాజాన్ని దేవుడు ఒకరోజు స్క్రీన్ వేసి ఆ రోజు ఈ మాటలు చెప్పించాలి కదా. నీ హృదయం ఎందుకు మారలేదంటే నీ దగ్గర సమాధానం ఉంటే హ్యాపీ, మార్చుకో, మారు రా. అసలు ఆయన పిలిచిందే మారు మనసు చేసుకోమని కదా. అందుకే లాస్ట్ ఒక మాట చూపిస్తాను. మీకా రాసిన గ్రంథము ఏం కోరుకుంటున్నాడో ఆయన ఒక మాట చూపించుకుంటూ వెళ్ళిపోతాను. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. 6వ అధ్యాయం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు చేసుకోవడం ఉత్తమమా? మన బర్త్డే చేసుకోవడం ఉత్తమమా? ఏది ఉత్తమం? మనోడా
ఎలా బ్రతకడం ముఖ్యం మనోడా? లోకంతో ట్రెండీగా గడపడం ముఖ్యమా? అది ఉత్తమమా? లోకంతో పోటీ పడుతూ లోకంతో ఈక్వల్ గా ఉన్నాను అనుకోవటం ఉత్తమం అనుకుంటున్నావా? ఉత్తమమేదో నీకు తెలియచేయబడి ఉన్నది, నీకు అర్థమైపోయింది, నీ దగ్గరికి తెచ్చి పెట్టేశాను. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వై ఈజ్ ఇంపార్టెంట్ కూడా చెప్పేశాను. ఏం చేయాలి అయితే ఉత్తమం తెలిస్తే? న్యాయముగా నడుచుకో. అది భర్త అయినా భార్య అయినా ఫ్యామిలీ అయినా అన్నిటికంటే ముఖ్యంగా నా ఎదుట నీవు న్యాయంగా నడుచుకో. న్యాయముగా నడుచుకుంటాయు, న్యాయంగా నడుచుకోమన్నాను కదా అని స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే నీ బుర్ర పనిచేయట్లేదు అన్నట్టు. దాంతో నీకు కనికరం ఉండాలి రా బాబు. ఇది ఎలా సాధ్యం నాయన? న్యాయంగా ప్రవర్తించేటప్పుడు నేను పెదరాడిని అయిపోతానే, తల్లిని చూడడం, కొడుకుని చూడడం, కుమారుని చూడడం, భార్యని చూడనే. కనికరం ఉండాలి. న్యాయంగా ప్రవర్తించుటయు, కనికరమును ప్రేమించుటయు. వాడు నాకు అన్యాయం చేశాడు, నన్ను మోసం చేశాడు, ఎందుకు ఈ మాటలు? కనికరించేవా? అవ్వదు లోకంలో ఉంటే. అదే దేవుణ్ణి ప్రేమిస్తే కనికరించుట, కనికరమును ప్రేమించుటయు. నాయన కనికరమును ప్రేమించాలని నా వల్ల కాదంటే దానికి కావాల్సింది కూడా ఉంది, దీన మనస్సు. ఇది ఫ్రూట్స్ లో ఏ ఫ్రూట్ లోనో ఫ్రూట్, ఇది ఏంటా ఫ్రూట్? ఆత్మఫలంలో ఫ్రూట్ ఇది. దీన మనస్సు కలిగి ఉండుటయు, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇదే కదా నేను కోరుకున్నాను బాబు. ఎంత ఈజీనా నాయన? చాలా కష్టం. ఇదే కోరుకున్నాడంటే పేపర్ ఈజీ రాకని క్వశ్చన్ వన్ లైన్లే ఉంది క్వశ్చన్ ఆన్సర్. ఎవరో చెప్పారు నాకు, ఒక క్వశ్చన్ రాయాలంటే 16 పేజీల ఆన్సర్ రాయాలంట. ఎవరు చెప్పారు గుర్తు రాలేదు, కానీ ఒక క్వశ్చన్ కి 17 పేజీల ఆన్సర్ ఉందా? ఉంది. క్వశ్చన్ వన్ లైనే, పేజీలు మాత్రం అన్ని లైన్లు. అంటే ఎంత టాపిక్ రాయాలి నువ్వు? కనికరం, కనికరాన్ని ప్రేమించడం, దేవుని మనసును కలిగించడం, దేవుని ఎదుట న్యాయముగా ప్రవర్తించుట. న్యాయంగా ఉంటానని చెప్పడం కాదు, ప్రవర్తించుట. ఇదే కదా నేను కోరుకున్నాను. చేయటం అవుతుందా నీ వల్ల? నేను మనసు వాడు నలుగురిలో పెట్టాలి, ఎట్లాగైనా అవమానపరచాలి. ఇదేనా ప్రేమించడం అంటే? నీ శత్రువుని ప్రేమించరా? ప్రేమించేటప్పుడు నువ్వేం చేసి వాడికి పిలిచి భోజనం పెట్టే అంతే అన్నాడు. ఒక శత్రువు విషయంలోనే దేవుడు అంత లాజికల్ గా చెప్తే, నువ్వు పిలిచి భోజనం పెడితే వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు నెత్తి మీద నిప్పులు పోసినంతగా ఉంటుంది. ఇంతగా ప్రేమించనుకున్నా వాళ్ళకంటే తెల్లకపోతే అంటాడు. అంతే, సమాప్తం అయిపోతే వాడు నీ గురించి బ్యాడ్ ఆలోచన మర్చిపోతాడు. శత్రువు గురించి ఎంత లాజికల్ గా చెప్తే మనం ఏంటంటే న్యాయముగా ప్రవర్తించుట, దీన మనసు కలిగి ఉండుట. ఇంకేం చెప్పాడు? కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇదే కదా దేవుడు నిన్ను. నాకేంటి దేవుడు అడుగుతున్నది అంటే ఎవరెవరో ఏదో చెప్పారు, అది మీ శరీర సంబంధమైనది. కానీ దేవుడు చెబుతున్నవి, అడుగుతున్నవి మీరు చెయ్యండి, పరలోకం మీది. ఇవన్నీ చేయకుండా నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, దేవుడికి నాకు ఇష్టమైన భక్తి చేస్తా, ఎలాగైనా బతికేస్తా, దేవుని ఒప్పుకోమని నా భక్తిని అంటే కుదరదు. ఈ దేవుడు ఎలాంటోడంటే సింహం వెంటాడినట్టు వెంటాడుతాడు, కొత్త సాక్ష్యం పెడతాడు ఎదుట నువ్వు చేసిన తప్పులు. సో బీ అలర్ట్ అబౌట్ గాడ్ ఓన్లీ. మిగతా వాళ్ళందరి గురించి మేము అలర్ట్గా ఉండక్కర్లా. కాబట్టి దేవుడు న్యాయవంతుడు కనుక ప్రతి విషయాన్ని ఆయనకు అప్పగించి ఆయన కొరకు మాత్రమే ఆలోచించండి. ధన్యత దేవుడు మీకు దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. తండ్రి, స్తోత్రం. నా జీవితం ఏ పాటిదినైనా ఎలా ఉన్నా కానీ మీ దగ్గరికి వచ్చేయాలి. కానీ వచ్చే ముందు నువ్వు అడుగుతున్నది ఇదే కదా, నేను అడుగుతున్నాను అనేటువంటి విషయాలను పరంపరగా నేను మేము ఎలా బ్రతుకుతున్నామో మాకు తెలియజేశాం. కుటుంబాలుగా బ్రతుకుతున్న మేము అనేకుల ఎదుట సాక్షులుగా ఉండి నీ నామ ఘనత కొరకు బ్రతకాల్సిన మా జీవితాలు విడిపోయి ఎంతగా
విడిపోయాము అంటే మేము ఏకమై ఉన్న మమ్మల్ని మేమే అసహించుకునేంతగా విడిపోయేలాగా సాతాను తంత్రములను ప్రయోగిస్తూ ఉన్నాము. వాడి విషయమే మేము ముందే ఎదిగిన వారు కనుక వాక్యంతో మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వండి. నువ్వు వెళ్తున్న మేమునైనా నీకు ఇచ్చిన రక్షణను అనేక మందికి ప్రచారం చేసే భాగంలో అయినా మా యొక్క ప్రార్థనని నీ పాదాల చెంత పెడుతున్నాను నాయన. మా బలహీనతలు, మా బాధలు, వేదనలు, ఘర్షణలు, గొడవలు, అసూయలు అన్ని మాలో నుంచి తీసివేయండి. కల్మషము మాలో నుంచి తీసివేయండి నాయన. నిత్యము నీ కొరకు నిలబడే బిడ్డలుగా మమ్మల్ని కనికరించి కాపాడండి. మా రక్షణను మేము కాపాడుకునేలాగా మా గురించి మేము ఆలోచించుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని కోరుకుంటూ యేసు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.